గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను వాక్యం వినడానికి సంతోషంగా ఉన్నాము. మీకు ఎంత టైం లోపల వాక్యాన్ని కంప్లీట్ చేయాలి? ఆకాశం నుంచి భూమి మీదకి దిగుతున్నప్పుడు కాపరి సపోర్ట్ ఇస్తేనే దేవుడు ఏమైనా చేయగలడు. కాపరి నా వల్ల కాదు అని విత్తనాలు కాకుండా మనది మెత్తటి పదులలో విత్తనాలు పడాలి. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. సమయం మీరు ఇస్తున్నారు కాబట్టి, నాతో పాటుగా సేవకులు ఉన్నారు కాబట్టి కొంచెం నా పరిస్థితి ఇట్లా అర్థం కావాలి. కానీ నా సాక్ష్యం షార్ట్ కట్లనే చెప్తా, ఒకసారి వినండి. సేవకు రావడము ముఖ్య కారణం ఏంటిది, నా పరిస్థితి ఏంటిది, ఏ విధంగా నేను అనుభవించిన, ఏ విధంగా ముందుకు సాగిన, ఎట్లెట్ల కష్టాలు వచ్చినాయి అనేది మామూలుగా. కాబట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రావాలా నేను? నాగర్ కర్నూలు జిల్లా. మేము 7 మందిలో నేను చిన్నోని, మా నాయన సర్పంచ్. 7 మందిలో నేను చిన్నోని. అంటే మామూలుగా నా జీవితకాలం ఏ విధంగా ఉండేదంటే, ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా నా ఇష్టానుసారంగా పరిగెత్తేది. యేసుక్రీస్తు దేవుడు అంటే అసలే నచ్చదు, ఆయన పడదు. ఎందుకోసం పడదు, ఎందుకు నచ్చదు అంటే, ఆయన తెల్లోల దేవుడు కదా, ఇక్కడ దేవుడు ఎట్లా అని చెప్పేసి నేను చాలాసార్లు ఆపరేషన్ ఇట్లా చేసిన. నా యథార్థమైన సాక్ష్యం మల్లేష్ నాకు తెలుసు, సైతన్ నాకు తెలుసు. ఎందుకంటే మాతో పాటుగా వాళ్ళు ఎన్నోసార్లు చర్చిలోకి వచ్చారు, అది జరిగింది. అట్లాంటి సందర్భంలో నేను దేవుని అంగీకరించినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. 2009లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు D11 D20 కాడ ఫ్రాక్చర్ అయింది, నడుము ఇరిగింది. ఇరిగినప్పుడు గాంధీ హాస్పిటల్, అంటే తల వలిగిపోయింది ఇట్లా. ఈస్టర్ గుడ్ ఫ్రైడే అంటారు కదా, ఇప్పుడు అన్నీ నాకు తెలుసు కానీ అప్పుడు తెలియదు నాకు. ఈస్టర్ గుడ్ ఫ్రైడే అంటే తెలియదు. మా అక్క ముందు నమ్ముకున్నది, మా అక్క పెళ్ళి అయింది. అయినప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 3 రోజులు నేను కోమలోకి వెళ్ళిపోయినా. హల్లెలూయా. 3 రోజులు కోమలోకి వెళ్ళిపోయినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మామూలుగా మా అక్క చర్చిలలో పాస్టర్తో చెప్పుకున్నదంట. ఏమని, మా తమ్ముడు లేచి మాట్లాడితే నేను సాక్షి చెప్పుకుంటాయా అని చెప్పిందంట. నాకు తెలియదు, లేచిన తర్వాత చెప్పింది. నేను 3వ దినాన యేసుక్రీస్తు దేవుడు లేచిన దినం కాబట్టి 3వ దినాన నేను మామూలుగా గాంధీ హాస్పిటల్లో వేసి నన్ను గాంధీ 3వ దినాన మెలూకతో, అంటే నేను కోమలోకి వెళ్ళిపోయినా 3వ దినాన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అట్లాంటి పరిస్థితులలో ఇక గాంధీ హాస్పిటల్ నుంచి నైటింగ్ నుంచి గాంధీ హాస్పిటల్ హైదరాబాద్లో, అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చినప్పుడు నా పరిస్థితి చాలా ఘోరం. ఇక పైసలు మా నాయన ఎట్లా అంటే 10 లక్షల దాకా పెట్టాడు నాకు. పెట్టిన తర్వాత నేను నడవట్లేదు, నాకు రోగం ఎక్కువైపోయింది. అంటే ఏం రోగం లేదు కానీ నడవట్లేదు. ఇక నడవకుండా మంచం మీద పడితే పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఇక మరణానికి దగ్గరనే ఉంటుంది. అట్లాంటి పరిస్థితులలో మా ఊర్లో అందరూ నాకు వ్యతిరేకలు, ఈయనకి బాగా అయిందని వాళ్ళు ఆలోచించిన విధానం అట్లున్నదేమో. ఇక రోజు రోజుకు నా పరిస్థితి ఎక్కువైపోతుంది, నేను చచ్చిపోతేనేమని నాకు ఒక డౌట్ వచ్చింది. మా నాయన ఏమన్నాడంటే, ఒక్కొక్కసారి మామూలుగా బెటడీన్ కోసము మామూలుగా నాకు చేతికి గాయమైనప్పుడు నేను మా నాయన అడిగిన, ఒక బెటడీన్ తీసుకురా నాయన అని అన్నకాలని. మా నాయన నన్ను ఏం చేసినంటే మట్టెత్తి పోసి ఎట్లా అంటే మీద పోసిండు నన్ను. 10 లక్షలు పెట్టి అలిసిపోయి ఎవరిని చూడాలని అర్థం కాక. అట్లాంటి పరిస్థితులలో నేను చాలా ఎట్లా అంటే, మాది చింత చెట్టు ఉంది, చింత చెట్టు కింద నేను 6 నెలలు ఉన్నా. 6 నెలలు ఆ చింత చెట్టు కిందనే అనుకున్నాం. మా అమ్మ మేము ఇద్దరం. అందరు ఏర్పడ్డారు, అందరికి పెళ్ళిళ్ళు అయినాయి, నాకు అప్పుడు పెళ్లి కాలేదు. కానప్పుడు సమయంలో నేను ఒకటి పసులు కట్టించేది ఒక దొడ్డు ఉంటుంది, అక్కడ మంచం ఈడ్చుకుంటూ, వర్షాకాలంలో మంచం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంచం వేసుకొని పడుకున్న తర్వాత మిగతా టైంలో నేను ఇంటికి మామూలుగా క్రమక్రమం మా నాయనగా నాకు విరోధం అయిపోయాడు, మా అన్నదమ్ములు అందరూ విరోధం అయిపోయారు. యేసుక్రీస్తు దేవుని నేను నమ్ముకోవడం ముఖ్య ఉద్దేశము కారణం ఏంటిదంటే, నాతో ఎవ్వరు మాట్లాడతలేరని నమ్ముకున్నంతే. ఏబీపీ అంటే అంటే నేను తిరిగింది ఏబీపీలో తిరిగిన, అప్పుడు కొంచెం చిల్లరగా బాగా తిరిగిన. అట్లాంటి పరిస్థితులలో నాతో ఎవ్వరు మాట్లాడతలేరని యేసుక్రీస్తు దేవుని నమ్ముకొని మా ఊరికి 100 కిలోమీటర్ల దూరాన పోయిన తర్వాత ఆ పాస్టర్ ఏమన్నాడంటే, నువ్వు నడుస్తావు ఏం కదని కొబ్బరి నూనె తీసుకొచ్చి కాళ్ళ మీద వచ్చి ప్రార్థన చేసినాక నేనను కాదు, వీళ్ళ భక్తి అంతే. ఎందుకంటే అమ్మడబోతారు వీళ్ళందరూ అంతే, ఏదో కొబ్బరి నూనె అంటారు, వీళ్ళు అమ్మడబోడ, వీళ్ళ బ్రతికేంత అని చెప్పేసి నేనన్నా. అట్లాంటి జీవితం నాకు తెలియక నేను అన్నా. అట్లాంటి పిలుస్తున్న తర్వాత మళ్ళీ శ్రీశైలం దాకుంటుంది, ఆడ ఫుల్ తాగిన తర్వాత నాకు కారు ఉన్నది అప్పుడు, ఇట్లా ఆ కారు ఈ కారు అయింది. ఆ కార్ డ్రైవర్ తీసుకుపోయి ఇంట్లో బండ పెట్టిండు. తెల్లారి నాకు ఎప్పుడు తెల్లారిందో నాకైతే తెలియదు.
ఇక అట్లా 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 రోగం ఎక్కువైపోతుంది, నా పరిస్థితి ఎక్కువైపోతుంది, అందరు దూరం అయిపోయారు, మా అన్నదమ్ములు దూరం అయిపోయారు, మా నాయన మట్టి పోయి సావరు ఎందుకు భక్తున్నావు సిగ్గు తప్పినాడు అని చెప్పేసి నానా రకాలుగా అన్నాడు. అయితే నా మీద పాపం అది కోపంతోటి కాదు, పెట్టి పెట్టి అలిసిపోయినా కదా ఇక నడుస్తలేడు ఎందుకు అనవసరంగా నా ముంగల అయితే ఏంటంటే ఇప్పుడు మన శరీరం మీద ఒకటి మామూలు ఏదైనా కూరుకుంటే మనం ఎంత ఇబ్బంది పడతామో ఆయన అట్లా అనుకోడేమని నేను అనుకున్న తర్వాత ఇక రాను 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 నాకు ఏం అర్థమైపోతలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ 40 days అని హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో పెడతారు. 3 రోజులు ఉపవాసం ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతి లేదు. మళ్ళీ అక్కడ పోయి 40 days చేసిన. 40 days చేసిన తర్వాత 38వ రోజు నా పేరు పెట్టి దేవుడు నన్ను పిలిచిన ఒక దైవ సేవకుడి ద్వారా పిలిచినప్పుడు నేను ఒక అడిగేసి కింద పడిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంచుమించు ఒక మామూలుగా మళ్ళీ 7 రోజులు చేసిన తర్వాత చిన్న గుడిసె చేసుకున్నా. నాకు దేవుడు అంటే అప్పుడు కొంచెం ప్రేమ కలిగింది, ఇష్టం కలిగింది అంతే. ఆయన పట్టుకున్నాడు అంతే. ఇక పట్టుకున్నప్పుడు చిన్న గుడిసేసి ప్రార్థన చేసుకుని ఆ విధంగా ఉంటే మా దిక్కు నడవనేనప్పుడు నేను చిన్న గుడిసె చేసుకుని మైక్ పెట్టుకున్న తర్వాత వచ్చినాక నువ్వు ఎప్పుడు కలిసినా దేవుడు ఆ తర్వాత ఈ దేవుడు అంటే ఆ దేవుడు అంటే అని చెప్పేసి ఇక మీకు తెలుసు అవి నేను చెప్పక ముందుకే చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి పరిస్థితులలో నేను ఆ గుడిసెలో ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని రోజులైన తర్వాత 20 రోజులైన తర్వాత వీళ్ళు చుట్టుపక్కల వచ్చి చిన్న ప్రార్థన చేయించుకోవడం తర్వాత కొంచెం ఆ గుడిసెలో నుంచి దేవుడు నాకు దర్శనాలు చూపిస్తుడు. దర్శనాల గురించి నాకు పెద్దగా తెలియదు. వేరే దైవ సేవకుని ఫోన్ చేసిన ఆయన చెప్పకుండా ఫోన్ కట్ చేయడం అట్లా కంటిన్యూ చేసి మామూలుగా ఫోన్ కట్ చేయడం జరిగింది. ఇక అక్కడ నేనున్న మా ఇంటి ముంగల్ని ఒక గుడిసె వేసుకున్నా. వీళ్ళు చుట్టుపక్కల వచ్చి ప్రార్థన చేసే వరకు తక్కువ అవుతుంది. కానీ నేను సేవకుడు అని అంటే అది నాకు వస్తలేదు. ఇట్లా నాకు తెలియదు దాని నడిపింపు. అది మిగతా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు నాకు చెప్పలేకపోతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మంచి దర్శనం ఇచ్చినప్పుడు పెద్ద ప్లేస్ చూపించిండు. నేను ఒక కుంట అడిగితే 7 గుంటలు ఇచ్చిండు. పెద్ద ప్లేస్ ఇచ్చిండు. అయితే చేతిలో డబ్బు లేవు. నేను హాస్పిటల్లో పడ్డప్పుడు ఎవరైతే నా కోసం ప్రార్థన చేసారో మా అక్క ఇంట్లోకి వెళ్ళి మా నాయన వెళ్ళిపోవన్నప్పుడు నేను కట్టుబట్టలతోటి అప్పుడు ఆ గుడిసెల్లో ఉన్నప్పుడు నాకు దేవుడు దర్శనం ఇచ్చింది. ఈ విషయంలో నేను చెప్పిన తర్వాత దేవుడు ఎందుకంటే చూడండి గుణవతి అయిన భార్య దొరుకుతారు దాని సామెతల గ్రంథంలో ఉంటుంది. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆ భార్య గుణవతి అయిన భార్య చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పటికీ నన్ను చిన్నపిల్ల వల్లే మామూలుగా ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల భీమవరం, బాపట్ల, మచిలీపట్నం, రాంగుడు అక్కడక్కడ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఈవెనే తీసుకెళ్తుంది కారు డ్రైవింగ్ ఈవెనే చేస్తుంది. ఆమెకు లైసెన్స్ ఉంది, నాకు లైసెన్స్ ఉంది. అన్ని విధాలుగా ఆమెనే సపోర్ట్ నాకు చేసేది. ఎవరితోటి పెద్ద మాకేం పని ఉండదు. మా చిన్న బాబున్నాడు, మేము ఎక్కడ వెళ్ళినా ఆమెనే వెళ్తుంటుంది అనమాట. ఎంత ట్రాఫిక్ కాదు. నేను వరుస దగ్గరికి ఇట్లా మామూలు అక్కడ ఎన్నో మీటింగ్లో రెస్ట్ లేకుండా నేను అక్కడక్కడ పరిగెత్తడం కేవలం అది దేవుని కృప. అట్లా అవుతున్నప్పుడు జరుగుతున్న నా పరిస్థితులలో గుడ్డి వాళ్ళు అంటే కళ్ళు కనిపించని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నాగానే వాళ్ళకు స్వస్థత జరగడం, పిచ్చి వాళ్ళు, గర్భఫలం లేని వాళ్ళు, క్యాన్సర్ గడ్డలు, తర్వాత HIV నానా రకాలుగా ఇంకా ఇది లేదు అనేది లేనే. సైదన యథార్థం సాక్ష్యం ఆయనకు తెలుసు, మలేషియా గిట్ట తెలుసు. ఇక ఎన్నో రోగాలు కంప్లీట్గా అది అయిపోయిన తర్వాత కంటిన్యూ అట్లా చేస్తూ సేవలోకి నేను రావడం జరిగింది. ఇక చాలా ఉన్నాయి కాబట్టి లోతైన మర్మాలు ఉన్నప్పుడు తీస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వాక్యం ఎప్పటికిట రాదు నాకు. ఇక ఎందుకంటే పాత జ్ఞాపకాలు వస్తుంటాయి అనమాట. కొంచెం లోతు తీస్తున్నప్పుడు ఏమైతే అంటే దుఃఖం కలుగుతుంటుంది, సంతోషం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే దావీదు ఆయన స్థితిని గమనించుకుంటునేవాడు. సింహాసనం ఎక్కిన ఆయన పాత స్థితిని గమనించుకున్నాడు. అట్లాంటి పరిస్థితి నాది. అట్లా ఎన్నో కష్టాలు పడి సేవలకు నేను రావడం జరిగింది. ఇప్పటిదాకా నాకు ఇంత పరిస్థితులను ఒక్కరోజు ఇంటికాడ రెస్ట్ తీసుకోను. మన 19 రోజు 21 రోజు ముగింపు అయిపోయిన తర్వాత అన్న ఖచ్చితంగా రావాలన్నా ఎట్లా చేసి ఖచ్చితంగా ఇప్పుడు దంతాలపల్లి, డోర్నాకాలు, జగన్నాథపురం, మీటి ఇక్కడ అన్నీ తిరిగినా నేను ఖచ్చితంగా రమ్మనని చెప్పిండు. అన్న తర్వాత ఖచ్చితంగా వస్తలే అన్న తర్వాత నాకు 21 days ముందు మామూలుగా అమావాస్య ప్రార్థన జరుగుతున్నప్పుడు మాటలు రావంటాయి నాకు మధ్యలో పడిపోయినాయంట. నాకు తెలియదు ఆ విషయం. వాళ్ళు కారు తీసుకుని వచ్చి ఆరాధన జరుగుతుంటే ఆయన కేకులు వేసి పైకి వచ్చిన తర్వాత నా గొంతు కంప్లీట్గా పడిపోయింది. వాళ్ళు సంతోషపడి మా కుమారుడు మామూలుగా మాట్లాడని చెప్పేసి ఇది దేవునికి మహిమకరంగా గట్టిగా చెప్పాలి కొడతాం. హల్లెలూయా. ఇది అట్లా రాను చిన్నగా మామూలుగా ఎంతో మంది అక్కడ ఆంధ్రకి వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది మా చర్చికి రావడం జరిగింది. ఎన్నో కార్యాలు దేవుడు జరిగించడం ఇది కేవలం దేవునికి మహిమ కలుగును గాక. అయినను మనము ఏ పరిస్థితులలో దేవుని అంగీకరిస్తున్నాం, ఏ పరిస్థితులలో దేవుని మందిరానికి వస్తున్నాం, ఎట్లు తిరిగి ఇంటికి వెళ్తున్నాం అంటే చూడండి. సడన్లీగా మనము ఎందుకు అర్థం ఎప్పుడైనా కానీ స్వార్థానికి దేవుని నమ్మొద్దు, ప్రేమతో నమ్మాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
గలతీలకు రాష్ట్ర పత్రిక అందరి చేతిలో బైబిల్ ఉన్నట్లయితే ఒకరు స్పష్టంగా క్లియర్గా చదవండి. రాత్రి కంటే కొంచెం స్వరం ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. గలతీలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. గలతీలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తు కానీ ప్రేమ వలన మీరు బాగుగా పరిగెత్తుతుండ్రి గాని ఈ ప్రేరేపణ పులిసిన పిండి కొంచెమైనను మీరెంత మాత్రమునో వేరుగా ఆలోచింపరనియు మిమ్మలను కలవరపెట్టుచున్న మనుషుడు ఎవడైనను చప్పలు కొడదాం అందరం గట్టిగా. హల్లెలూయా. ఈ చీల చెరువు తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల అనేక మంది మామూలుగా ఈ గలతీ రాష్ట్ర పత్రికలో మామూలుగా అంటే పులిసిన పిండి మంచి పిండి. పులిసిన పిండి దానికి కారణం, మంచి పిండి కారణం ఏంటిదంటే దేవుని మందిరానికి మనం శ్రేష్టతతో వస్తాం. వచ్చిన తర్వాత చక్కటి వాక్యం వింటాం, వింటున్నట్టే కనిపిస్తాం. కానీ వినుటలో విశ్వాసం ఎరగదు. మనకేం జరుగుతుంది అంటే కలవరం జరుగుతున్నప్పుడు మళ్ళీ మన పక్కవాడు ఏం చేస్తారంటే ఆ కలవరంలో నుంచి దాటి వెళ్ళడానికి ఇంకో ప్రయత్నం చేస్తుంటాం. దేవుని నమ్ముకుంటే నీకేంద్రా ఈ పరిస్థితి? దేవుని నమ్ముకుంటే సుఖపడే వాళ్ళని చూసినా, దేవుని నమ్ముకుంటే పిల్లలై వాళ్ళని చూస్తున్నా, దేవుని నమ్ముకుంటే మామూలుగా అప్పులు తీర్చే వాళ్ళని చూస్తున్నా, దేవుని నమ్ముకుంటే మీ భర్తలు మారే వాళ్ళు చూస్తున్నా. కానీ ఎప్పుడో 10 సంవత్సరాల కింద నమ్ముకున్న మీ జీవితాలని ఇకనైనా ఇంకేంద్రా నీ ఓపిక అని చెప్పేసి ఎంతో మంది చెబుతూ ఉన్నప్పుడు కలవర పెడుతుంటారు మధ్యలోకి వచ్చి. మంచి పిండిలో పులిసిన పిండి పడ్డప్పుడు మంచి పిండి కింద చెడిపోతుంది. చెప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి పిండి ఎవరంటే ప్రార్థన పరులు. గట్టిగా. ఆ మంచి పిండి ఎవరంటే ప్రార్థన పరులు. పులిసిన పిండి ఎవరంటే పై భక్తి కలిగి సగం ప్రేమ ఉండి దేవుని మందిరానికి రాకుండా చెడగొడతారు వాళ్ళను చూసి నువ్వు మామూలుగా వాళ్ళని కనిపెట్టి నువ్వేం చేయాలంటే వాటి నుంచి నువ్వు దూరం ఉండాలా. మందిరానికి వస్తున్నప్పుడు శ్రేష్టతతో వస్తున్నాయని అనుకుంటాం, కానీ చెడగొట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నీ విశ్వాసంతో కొనసాగించడమే సత్యం. ఎందుకంటే మామూలుగా నడుస్తున్నప్పుడు మధ్యలో చెడగొట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నీ విశ్వాసము నాయన ఇప్పుడు ఎంతో మంది స్టార్టింగ్ భక్తి ఉన్నప్పటి నుంచి మధ్యలోకి వచ్చాకనే నీ నిరీక్షణ అంటే ఓపిక. నీ జీవితంలో కార్యం జరగకపోతే నీకు ఆలోచన ఏమొస్తుంది అంటే దేవుడు ఉంటే నాకేంటిది పరిస్థితి? దేవుడు ఉంటే నిజమే కదా, ఈ మనుషుడు చెప్పింది నిజమే కదా. దేవుడు నమ్ముకుంటే నిజంగా ఆ విధంగా ఎందుకు ఉంటుంది? నేను దేవుడు నమ్ముకున్నప్పుడు నా జీవితం బాగున్నది. నమ్ముకున్న తర్వాత నాకు ఈ కష్టాలన్నీ చాలా మంది అంటుంటారు. జాగ్రత్త సహోదరుడు, ఎందుకంటే మనం అంత్య దినంలో ఉన్నాం. అపాయకరమైన కాలంలో వస్తున్నాం. ఏలగనగా స్వార్థం స్వార్థం స్వార్థం. మనిషి ఎదుగుతుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి పరిస్థితులలో వివేచనతో కీర్తనలో అడుగుపెట్టగానే దృశ్యుల ఆలోచన చెప్పున నడవక పాపల మార్గంలోక అపాసకులు కూర్చున్న చోట కూర్చున్నప్పుడు నీ జీవితం ఏమైతుందంటే నాశనం అయిపోతుంది. అంటే మీరు కూర్చొని చోట కూర్చుంటారు కాబట్టి మీ జీవితంలో నాశనము. సడన్ గా దేవుని మందిరానికి వస్తే వెళ్ళిపోతుంటారు. కానీ ఇంట్లో సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, పక్కింటోనికి అట్లే ఉంటుంది, మనకు అట్లే ఉంటుంది. వాడికి నీకేం తేడా? వెలుగుకు చీకటికి పోతుందంటే లేదు. మాట ఇచ్చినప్పుడు ఆ గుడారంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ భార్య వచ్చి ఇంకెంతకాలం అయ్యా ప్రార్థన చేస్తావు? అదే సమస్య నీకు వస్తే, అదే సమస్య ఒక మనుషుడు నీకు మాట ఇచ్చి తప్పితే వాడి ముఖం గిట్లా చూడవు నువ్వు. వాడు ఈడం వస్తుంటే ఆడకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది దేవుని ప్రేమ కాదది. దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఇక్కడి నుంచి నువ్వు పరలోకమా నరకమా వెళ్ళిపోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి. చెప్పలు కొడదామా గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు పరలోక రాజ్యమైనప్పుడు దేవుడు నీ నుంచి ఏమి కోరడు?
నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎంతమందికి సహాయం చేసినావు, భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని దానకర్తలు చేసినావు, భూమి మీద ఉన్నప్పుడు ఎందరికి బట్టలు ఇచ్చినావు, ఏ బడగడైనా నా ప్రేమ ఇతరులకు నువ్వు ప్రకటించినవా? చెప్పగలగాల మీరు? దేవుని ప్రేమ ఈ భూమి మీద ఎంతమందికి మీరు ప్రకటించినని ఒక క్వశ్చన్ ఆన్సర్ మీలో రావాలి. ఏమనంటే నేను మామూలు పక్కిటోడు మామూలు ఈ విధంగా ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఇంతో అంత దేవుని మాటలు వారికి ప్రకటించిన, దేవుని మందిరంలోకి తీసుకొచ్చిన. మీరు అనుకుంటున్న విధానం ఏంటంటే నాకు 5 మంది కొడుకులు, నాకు 3 కొడుకులు, నాకు 4 కొడుకులు అని గర్వపడుతుంటాం. ఆ గర్వం ఏంటిదంటే అసలైన గర్భఫలం అంటే అది కాదు. నాకు తెలిసి సంఘంలో కంఠం చూసిన ఆ పిల్లలను సంఘానికి ఎంతమంది పోగు చేస్తున్నాం, ఎంతమంది దేవుని మాటలు ప్రకటించి దేవుని గురించి వివరించి యేసుక్రీస్తు దేవుడు నీ గురించి నా గురించి చనిపోయిందని చెప్పేసి మనం ప్రకటించి దేవుని మందిరానికి తీసుకొస్తున్న నిజమైన సంతానం అని నేను అనుకుంటున్నా. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నీకు ఎంతమంది కొడుకులు అంటే 7 మంది. ఎందుకయ్యా మరి రోడ్డు మీద పడ్డామంటే అంతే. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా దేవుడు ఇమ్మీడియట్లీ వాటిని తీసేస్తాడు. మత్తయి సువార్తలో రాయబడ్డట్లుగా నువ్వు దేవుని కంటే ఎక్కువగా వేటిని ప్రేమించకు. అట్లా అని చెప్పేసి నువ్వు భర్తనో భార్యనో దూరం చేసుకోకు. నేను చెప్తున్నది ఏంటిదంటే ఫస్ట్ వినండి, వినండి. ఏమంటున్నానంటే దేవునికి మొదటి స్థానం ఇస్తే నీ జీవితంలో అన్ని స్థానాలు ముందుకే ఉంటాయి. దేవుడి కాదనుకుంటే నువ్వు పిల్లలకి ఇచ్చినా, దేవుడు కాదనికి ఇచ్చిన డబ్బుకి ఇచ్చినా, దేవుడు కాదనుకుంటే వేటికి ఇచ్చినా దేవుడు ఇమ్మీడియట్లీ అది నువ్వు లెక్కలో రాసి పెట్టుకోవాల్సిందే. అన్ని నువ్వు నుంచి దూరం అయిపోతాయి. చప్పలు కొడదాము గట్టిగా. నిరీక్షణతో యేసుక్రీస్తు దేవుని కోసం ఎదురు చూడాలా. కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, అవమానాలైనా యేసుక్రీస్తు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఈ ఇంటి వాళ్ళ ఇంటి వాళ్ళు చూటుపోటి మాట్లాడుతున్నా నువ్వు వినని చెవు కలిగి ఉండాలి. నీ చెవులు వెళ్ళిపోయినట్టే మౌనంగా నువ్వు రావాలా. వస్తువు దేవుని దగ్గర దేవుడు ఎవరో నీకు తెలవాలి. దేవుడి గురించి నిందలు వేస్తున్న పక్కింటి వాళ్ళ మాటలు నువ్వు వినకుండా యేసుక్రీస్తు దేవుడు ఎవరో నీకు తెలుసు కాబట్టి తెలిసే నువ్వు బాప్తిజం తీసుకుంటావు. మనం ఏం చేయాలి? నమ్మి బాప్తిజం తీసుకుంటున్నాం కాబట్టి అది నమ్ముడం ఏమైపోతా అంటే రాను రాను పక్కింటి ఆ ఇంట్లో మాటలు మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి దూరం అయిపోతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికిప్పటికి కాదు, దేవుడు రాకడ సమీపం అంతయు నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ భర్తకు నమ్మకంగా ఉండాలి, నీ పిల్లలకు నమ్మకంగా ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి, సంఘ కాపరికి నమ్మకంగా ఉండాలి. కొందరు చాలా మంది చూడండి, మా చర్చలలో మేము చాలా మంది సంఘానికి వచ్చినట్టు వస్తారు, పై రూపంగా బాగుంటారు, కానీ లోపల ఏం జరుగుతుందో తెలియదు. అది మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసి. హల్లెలూయా. కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు. ఓకే. నా ప్రాణము ఆయన కొరకు ఆయన మాట మీద నా ప్రాణము ప్రభు కొరకు ఈ రాత్రి అంతా కనిపెడుతున్నది. చెప్పండి కొడుతామా గట్టిగా. సెకండ్ తీసుకొని చెప్పండి అందరికి. ఈ రాత్రి దాకా నేను వేసే కొరకే ఉండనే, నా భర్త కోసం కాదు, నా భార్య కోసం కాదు. సెకండ్ తీసుకొని చెప్పండి అందరు సంఘంలో. యేసుక్రీస్తు దేవుని కొరకు ఎవరెవరైతే కనిపెట్టుకుంటున్నారో సెకండ్ తీసుకొని చెప్పండి. ఏసే కోసమే నేను కూర్చున్నది. ఈరోజు కరెక్ట్ పర్ఫెక్ట్ గా చెప్పాలంటే కనిపెట్టుకొని కూర్చున్నాం ఆయన కోసం. మనకేమొద్దు, ఆస్తి అంతస్తులు ఏంటి వద్దు. ఆయన వచ్చే లోపల మన నెత్తలు తిరిగి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకోబో. కాబట్టి అవన్నీ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆశ ఒకటే, ఏసే నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా. నేను మందిరం ఇంట్లో నుంచి నేను బయటకు వస్తున్నా, భర్త ఎన్నో చూడుబడి మాటలు అంటున్నా, నేను పడి ఓపికతో నీ దగ్గర వచ్చి కూర్చుంటున్నా. దేనికోసం అంటే నువ్వు నాతో ఉంటావని, నన్ను తీసుకెళ్తావని ఆశనే తప్ప ఇంకొకటి లేదయ్యా. నాకు ఇంకొకటి ఏదోదయ్యా. నువ్వు ఇచ్చినది సమస్తము సమాప్తమే, కానీ నువ్వు నాకు కావాలయ్యా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే ఆశతో కూర్చున్నాం. ఈ రాత్రి నువ్వు ఆశతో వాక్యం వినాలి. ఈ ఆశతో వాక్యం విన్నప్పుడు నూరంతలుగా ఫలిస్తావు. ఆశతో వినప్పుడు ఏం చేస్తా అంటే ముళ్ళ పొదలలో వేసిన భక్తిలాగా అయిపోతుంది. కాబట్టి మనం ఆశ ఉండాలి యేసుక్రీస్తు దేవుని మీద, ఆశతో కనిపెట్టాలి. ఆయన రాకడ సమీపం అంతా. ఎందుకంటే ఆయన మంచిగా వస్తాడు, దొంగలాగా వస్తున్నాడు. ఆయన ఏ క్షణం వస్తుందో తెలియదు, ఏ క్షణమో ఏ మామూలుగా ఏం జరుగుతుందో తెలియదు. అంత దినంలో మనమున ఏం జరుగుతుందో అర్థమే తెలియదు. కానీ మన విశ్వాసాన్ని విశ్వాసాన్ని కనిపెట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఆయన నామాన్ని పట్టుకొని ఓపికతో నిరీక్షణతో ఆయన కోసము మనము ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువన్న అక్కడి నుంచి వచ్చింది. కావలి వారు ఆయన కంటే ఎక్కువగా
సర్పంచ్ పక్కల మన ఆయన పక్కలో కావాలని ఉంటాడు, పొద్దుగల మరి ఛాయ్ తాగొస్తాడని తెలియదు, కానీ ఆయన కంటే ముందు కూర్చోవాలంట. ఈ భూమి మీద ఉన్న సమస్యలు నిన్ను విడిచిపెడతాయి. నేనుంటా నీకేం కాదు, నేనున్నా నీకేం కాదు. ఎంతో మంది ఒంటరి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషుల ద్వారా మోసపోయిన వాళ్ళు ఇందులో ఎవరన్నా ఉన్నారా అంటే అందరు ఉన్నారు. అందరూ. మేమైతే మనుషుల ద్వారా మోసపోయినాను, నేనైతే చాలా మోసపోయినా. చప్పలు కొడతాం గట్టిగా హల్లెలూయా. మనుషులను నమ్ముకుంటే వ్యర్థమే, కానీ దేవుని నమ్ముకుంటే లాభము. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు దేవుని పాదాల చెంత నమ్మకంగా ఉండాలి మనం. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు మనం మెత్తబడే గుంపులో ఉండాలి, కానీ తప్పిపోయే గుంపులో ఉండొద్దు. తప్పిపోయేలా ఎవరంటే పులిసిన పిండి. వాళ్ళు భక్తి ఉన్నట్లు వస్తారు, కానీ భక్తి మామూలుగా వాళ్ళు కొనసాగించరు. మామూలుగా ముంగలకు వచ్చి మామూలుగా చేతులు పైకెత్తి మామూలుగా ఏవో భాషలు మాట్లాడి ప్రార్థన చేస్తూ మామూలుగా చెప్పరాదు వాళ్ళ ప్రార్థనలు ఉంటుంది, కానీ వాళ్ళలో క్రూరమైన మైండ్ ఉంటుంది. దేవునికి కావాల్సింది ప్రేమ, ప్రేమ, ప్రేమ. చెప్పలు కొడదాం గట్టిగా. ప్రేమ అంతే. అగ్నిలో అనేక ఆత్మలు లాగినట్లుగా నీవు ఎంతమంది చూస్తున్నావు, అనేక మంది దేవుని గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు. మరి నేను చెప్తున్న వాళ్ళ ఇంట్లో అంటే ఆ పని నీ పని కాదు, ఆయన పని. చెప్పడం నీ వంతు, చేయడం ఆయన వంతు. కాబట్టి అనేక మందికి మీరు సువార్త ప్రకటించండి, అనేక మందికి సంఘానికి తీసుకురండి. నేను చెప్తుంటే ఎవరు వింటలేరంటే ఎందుకు వింటలేరంటే నీ సాక్ష్యం అక్కడ లేకపోవచ్చేమో నాకు తెలిసి. మామూలుగా ఇంటికి పోగానే మామూలుగా గయ్యలలాగా వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దేవుని నమ్ముకుని ఇట్లెందుకు ఉండాలి అట్లెందుకు ఉండాలని చూడండి. మనకు ఒక లైసెన్స్ ఉంది చాలా మందికి. ఎట్లుందంటే మనం సడన్లీ ఒక అబద్ధం ఆడిన ఏమంటారంటే నువ్వు దేవుని నమ్ముకున్నవారా అని అంటారా లేదా? మనకుంది. చప్పలు కొడదాం గట్టిగా. అదే నమ్మకంగా ఉండాలి మనం. ఇక వివరించొద్దు, పరిస్థితులు బాగాలేవు గట్టిగా వివరించొద్దు. మీకు అర్థమైంది నేను అనుకుంటా. మనకి ఏదో ఒకటి గ్యారెంటీ ఉంది కదా. హల్లెలూయా. చదువన్న దేవునికి స్తోత్రం. ఈ జిల్లా చెరువు ఉన్న చర్చిలు ఇక్కడ కూర్చుని అందరూ మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? పాస్టర్ మీద ఆశ పెట్టుకోవాలి. అందరూ అనండి గట్టిగా, పాస్టర్ మీద ఆశ పెట్టుకోవాలన్నాను గట్టిగా. దేవుని మీద. అయ్యగారు నమ్ముకుని ఇట్లా ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాడు, నన్ను నమ్ముకుని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవుని మీద చప్పలు కొట్టు గట్టిగా. మీరు గట్టిగా అనలేకపోతారు అంటే మామూలుగా అయ్యగారు చూసి ఇక్కడన్నా. ఎందుకంటే మామూలుగా ఇక్కడ భక్తి అక్కడ భక్తి. గట్టిగా అనాలి, దేవుని అనాలి మనం. అనండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. తెస్సలోనికైకి రాసిన పత్రిక 1:10. తెస్సలోనికైకి రాసిన పత్రిక 1:10. దేవునికి మహిమ కలుగును గాక. నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. కష్టాలు ఎన్నెదురైనా, నష్టాలు ఎన్నెదురైనా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, అప్పులు వచ్చినా, భర్తలు కొట్టినా, ఏం చేసినా నిరీక్షణతో దేవుని యందు మనం విశ్వాసంతో కొనసాగించాలి. నువ్వు కరెక్ట్ విశ్వాసంతో మందిరంలోకి వస్తే నీ భర్తకి ఇట్లా విశ్వాసంతో వస్తాడు. నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నీ పట్ల భర్తకి ఏదో లాభం ఉంటుంది. మనకి ఇంట్లో రోగం ఏమైనా ఉంటే నీ గురించి ఇట్లా నేను ప్రార్థన చేపిస్తలే పాస్టర్తో, నువ్వేం టెన్షన్ పడక ఇంటనే కూర్చో. హల్లెలూయా. 1 తెస్సలోనికైకి రాసిన పత్రిక 1:10. నిరీక్షణ. ఈ సబ్జెక్టు నిరీక్షణ అని రాసుకోండి. ఒకవేళ రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తెస్సలోనికైకి రాసిన పత్రిక 1:10. కోర్స్ అవుతురేందా మిల్ల. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా ఈ ఉగ్రతలను తప్పించడానికి ఈ భూమి మీద ఎవరి వల్ల కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కేవలము యేసుక్రీస్తు దేవుని ద్వారానే. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎన్ని ఉగ్రతలు వచ్చినా నిన్ను తప్పించాలంటే కేవలము యేసుక్రీస్తు దేవుడే. చదవనా. ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును ఎలాగూ దేవుని వైపున తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. పరలోకము నుండి వచ్చినని అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినది ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఎలాగో దేవుని వైపున తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయాలి. హల్లెలూయా. చప్పలు కొడదాం గట్టిగా. ఈ ఉగ్రత నుంచి నన్ను తప్పించడానికి దేవుని ఆశ. నీ నుంచి ఆయన ఏం కోరుకుంటలేదు, నా నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన. నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఈ ఉగ్రతలో నుంచి నన్ను విడిపించడానికి ఆయన కోరిక.
ఈ ఉగ్రతను తప్పించడానికి ఆయన కోరిక. పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు దేవుడు భూమి మీదకి రావడం కారణం ఏంటంటే నిన్ను ప్రేమను బట్టి కాదు, నువ్వు ఇది అందంగా ఉన్న బట్టి కాదు, ధనవంతుడు దానికోసం ఇట్లా కాదు. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ధనవంతుడు, భూమి మీదకి వచ్చిన తర్వాత దరిద్రుడిగా అయి నిన్ను నన్ను ధనవంతుడు చేసిన చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా. ఈ ఉగ్రత నుంచి తప్పించి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లాలని దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని బట్టి నువ్వు ఏదైనా జరుగుతున్నా నిరీక్షణతో ఓపికతో దేవుని కోసం ఎదురు చూడడమే. చిన్న ఏదైనా సందర్భం జరుగుతున్నప్పుడు, చిన్న సమస్య జరుగుతున్నప్పుడు దేవుని ఎవరు విడిచిపెట్టొద్దు. ఒకసారి చూడండి, ఎంతో మంది మా చర్చకు వస్తున్నప్పుడు మామూలుగా కుంటి వ్యక్తిని బాలరాజు అంటే ఆయన ఒక కుంటి వ్యక్తి వచ్చిండు రేవేలికి వెళ్ళి. అంటే కొత్త దేవుడు నాకు కొత్త చూపించిండు. వచ్చినప్పుడు నాకు వెనకాల ఉండి వాస్తవం చెప్తున్నా, నా పరిశుద్ధాత్మ సముఖంలో సాక్షి చెప్తున్నా. నేను వెనకాల గుడిసె ఉంది నాకు ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఇల్లైంది. కానీ ఆ గుడిసెలో కూర్చున్నప్పుడు ఆయన కార్లో తీసుకొని వచ్చారు యూట్యూబ్ చూసి. వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి నేను పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఆయన లడ్డు ఉన్నాడు, మామూలుగా పక్షవాతంతో కాలు పడిపోయి మామూలుగా 10 సంవత్సరాలు ఏమో అయిందంట, నాకు తెలియదు. చెప్పిన తర్వాత నేను అక్కడి నుంచి అక్కడి దాకా పోయి ఏం నవ్వుకున్నానంటే, మొద్దు కత్తి తెగుతుందా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఇది మొద్దు కత్తి చికెన్ తెగుతుందా? తెగదు. ఆయన కొంటోడే నేను కొంటోడిని. నాకు జరుగుతుంది కొత్త అనుభవం. అసలు ఎట్లా జరుగుతుంది ఇది అంటే కొత్త అనుభవం. స్టార్టింగ్ ప్రారంభంలో సేవలో నేను ఆ నుంచి వచ్చిన తర్వాత శుక్రవారం అది ఆరాధన జరుగుతుంది. అప్పుడు లాక్డౌన్ అప్పుడు చర్చిలు మొత్తం క్లోజ్ అయినాయి. నేను ఆడ కూర్చున్నా, ఆరాధన జరుగుతున్నా. ఆయన కింద పడిపోయి కుంటిదేమని చెప్పేసి ఆ యూట్యూబ్లోకి ఇట్లా ఉంటుంది, హోరేబు ప్రత్యక్షత యూట్యూబ్ కొడితే అందులో ఉంటాయి. ఆయన లేచి ఉరికిండి అంతే. నేను ఆయన ముట్టుకోలే ఏం చేయాలి, లేచి ఉరికిండి అంతే. నేను ప్రకటించిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుచునుగా కనగానే ఆయన కుర్చీలో నుంచి కింద పడి కొట్టుకొని మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి సమస్తము సాధ్యమైన నువ్వు విశ్వసించాలా, నమ్మాలా. నమ్మినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా ఈ కష్టాన్ని మనము ముందు పెట్టొద్దు, కానీ దేవుని ముందు పెట్టాలి. వాటికంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ గొప్ప దేవుని నువ్వు ఊహించుకోవాలి. నా దేవుడు గొప్ప దేవుడు. నాకు ఈ చిన్న సమస్య ఎంత, గర్భఫలం లేకపోవచ్చేమో, క్యాన్సర్ ఉండొచ్చేమో, వ్యాధి ఉండొచ్చేమో, అప్పులు ఉండొచ్చేమో, ఈ అప్పులన్నీ సెకండరీ. కానీ ఫస్ట్ నా ఏసే నాకు ఉండగా ఈ సమస్య నాకెంత అని చెప్పేసి మరి హృదయపూర్వకంగా ఏ సమస్య వచ్చినా పక్కింటికి పోకు, నువ్వు ఏ సమస్య వచ్చినా ఆ ఇంటికి పోకు. ఎందుకు తెలుసా, మళ్ళీ మంచిగా ఉంటేనే అంటారు. మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అన్ని కడిగేస్తారు. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు 4 గోడల మధ్యలోకి వెళ్ళి మోకాళ్ళ మీద వంచి ప్రార్థన చేసిన పరిస్థితి తీసేయ. నీ హృదయాన్ని గ్రహించే దేవుడు కానీ నేను ఈ కష్టాల్లో ఉన్నా, ఈ కష్టాలను తప్పించేది కేవలం నువ్వే తప్ప అని కాబట్టి నేను నీ పాదాలు పట్టుకున్నా అని చెప్పేసి ఆ క్షణం మాత్రం నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎన్నో విడుదల ఇస్తాడు. చెప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దావీదు గొర్రెల కాపరిగా ఉన్న ఆ దావీదును మామూలు సింహాసనం ఎక్కించింది కేవలం దేవుడే. ఆ దావీదు మనుషుల వైపు చూడలే. గొర్రెల కాపరిగా ఉన్న ఆ దావీదును మామూలుగా దేవుడికి ఇష్టంగా ఉండి సింహాసనం మీద కూర్చున్న తర్వాత దేవుడు చాలా మంది ఫస్ట్ చర్చికి వచ్చిన తర్వాత వారు ఫస్ట్ భక్తి చాలా ఉంటుంది. రాను ఏమైతే అంటే ఆ భక్తి పడిపోతుంది. పడిపోయిన తర్వాత దేవుని మర్చిపోతారు, సుఖాన్ని ఎక్కువ అనుభవిస్తారు, సమయానికి ప్రార్థనకు రారు. ప్రార్థనకు రమ్మంటే నేను బిజీ ఉన్నా అని అంటాం. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు నెబుకద్నెజరు గతిలాగానే ఖచ్చితంగా ప్రతి మనుషుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి మనుషుడికి పడవలసిందే, పడుతుంది. ఇట్లా చెప్పాలి కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా మనం ఇంతకాలము నిరీక్షణ కలిగిన వారమై ఉండగా రక్షింపబడితే మనం. అంటే చూడండి, చాలా మంది జీవితంలో ఏమిందంటే కష్టపడి మనం ఏమనుకుంటే చాలా మంది ఏంటంటే ఎప్పుడు వీళ్ళకి టైం లేదు, ఎందుకు సమయం లేదు, సందర్భం లేదు, వీళ్ళకి పనిపాటు లేని వాళ్ళని మనం అనుకుంటారు. వాళ్ళకి పక్కోళ్ళు చాలా మంది అనుకుంటారు. కానీ మనకు దేవుడు ఎవరో మనకు తెలుసు. మన ఏ టైంలో ఏమవుతుందో తెలుసు మనకు. మనం ఎప్పుడు ఎత్తబడతామో తెలుసు మనకు. ఆయన తెలుసు, ఆయన శక్తి తెలుసు, ఆయన ఆత్మ తెలుసు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఎవరు ఏమన్నా సరే కానీ సమాధానం చెప్పే వాళ్ళగా ఉండే కానీ అవును కదా ఎప్పుడు పని లేదు పాడలేదు, ఊకే ప్రార్థన ఏంది అని మనము సపోర్ట్గా మాట్లాడద్దు. చదవను. నిరీక్షించబడినది
మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టెదము. ఓపికతో దాని కొరకు చదువు. అటువలే మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింపు శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు ఆస్వాదించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారు. అట్లా 2 తిమోతి 4:8 వచ్చింది. 2 తిమోతి 4:8 వచ్చింది. స్తోత్రం. ఇక మీదట లాస్ట్ చివరి వరకు నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కాకుండా నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దర్శనానికి వెళ్ళెను. చెప్పలు కొడదాం అందరం. నీతి కిరీటం ఎంతమంది కావాలి? ఇక్కడ చేతులు ఎత్తండమ్మా. ఇట్లా ఎత్తే అయిపోతుంది కదా. మోషే ఆరోను మిరియాము మామూలుగా సపోర్ట్ ఇవ్వకపోతే ఓడిపోతున్నట్టు. నీతి కిరీటం ఎంతమంది కావాలి? గట్టి ఎత్త వద్దా తల్లి నీకు? హల్లెలూయా, హల్లెలూయా. చివరి వరకు మనకు ఓపిక అనేది ఖచ్చితంగా అవసరమే. హల్లెలూయా. చెప్పలు పడదాం గట్టిగా. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తుతూ ఊపుతూ అందరూ స్తోత్రం చెప్పుదాం. అందరం గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అందరం ఏకీభవించుదాం, స్తోత్రం చెప్పుదాం. అందరం ఏకీభవించుదాం, స్తోత్రం చెప్పుదాం. అందరం ఏకీభవించుదాం, స్తోత్రం చెప్పుదాం. గడిపేది దేవుని మందిరంలో కాబట్టి, వాక్యం గిట్ల దేవుని మందిరంలోనే, ఆరాధన దేవుని మందిరంలో ఉంటది కాబట్టి ఆయనకి సమయం ఇస్తాం అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకోసం అంటే వాక్యాన్ని లోతులోకి తీసుకెళ్తే సమయం మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లా ఆ పాస్టర్కి మైకి పడితే ఖచ్చితంగా 2-3 గంటల దాకా ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆయనకి ఇవ్వనే వద్దు అసలు. స్తోత్రం. అందరి స్తుతి స్తోత్రం చెప్తాం. నువ్వు 2 చేతులు పైకెత్తి ఊపుతూ ఆయన నామాన్ని గణపరచాలా. నన్ను గణపరచువాని అందు నేను గణపరుస్తాను దేవుడే మాట సెలవిచ్చినాడు. దేవుని గట్టి నువ్వు స్తుతి యాగం అర్పించండి. దేవుని నామాన్ని మయంపరచు. గట్టిగా అందరు మౌనం ఉండకుండా స్తోత్రం, స్తుతి, స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని అయ్యా నువ్వు నమ్మదగిన మంచి దేవుడు ఎవరు కళ్ళు తెరవద్దు. ఆరోగ్యం చేస్తామంటే దేవుని ఎందుకు భయభక్తులు లేదంటే దేవుని ఎందుకు
Lepas
రెండు చేతులు ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి కేవలం నా పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలగాల. ఏ సేవకుడికి ఏ మానవునికి మహిమ కలగొద్దు. జస్ట్ చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్మ తాకిడి ఆయన ఆత్మ ఈ చోట అల్లాడుచుండగలే. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అభిషేకం మన మధ్యలో దిగుతుంటది. రిసీవ్ చేసిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి. జస్ట్ చేతుల పైకెత్తండి. సాగేదా నేను దిరిజా నేవేనో దిరుగా అన్నారు చూరమతి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగేదా నీరసిల్చగ నేవేనో దిరుగా నేవేనో దిరుగా నేవేనో దిరుగా నిన్నే ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే
చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడికి చేతులు ఊపుతూ హల్లెలూయా హల్లెలూయా. ప్రారంభం నుంచి ముగింపు దాకా తండ్రి ఈ 2 దినాల మహిమకరంగా జరిగించి తండ్రి ఇది ప్రారంభమే ప్రభు తండ్రి. అనేక ఆత్మలు ప్రభు తండ్రి ఈ సంఘాన్ని నలుదిక్కుల విస్తరింప చేయండి రాయి. ఓడిపోయిన చోట నిలబెట్టే దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు నాయన. యేసు నామములో తండ్రి నిలబెట్టబడును గాక, జరుగును గాక తండ్రి, నిలబెట్టబడును గాక, జరుగును గాక తండ్రి. దాసుని దాసుడి సంతానం ప్రభు తండ్రి మంచి ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగును గాక తండ్రి. వ్యతిరేకతల విస్తరింప చేయండి గాక ప్రభు తండ్రి. అనేక ఆత్మల చోట అల్లాడును గాక తండ్రి, అనేక ఆత్మల ప్రభు తండ్రి అల్లాడును గాక తండ్రి. క్షేమమును కలుగును గాక, క్షేమమును యేసు దాసుడైన ప్రభు తండ్రి, దైవ సేవకుడికి ప్రభు తండ్రి క్షేమములే ప్రకటించబడును గాక, క్షేమములు ప్రకటించబడును గాక. నాతో పాటుగా జత పని వారి ప్రతి ఒక్క సంఘంలో ప్రభా నచ్చగలి యేసు నామములో విస్తరింప చేయును గాక. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, ఉందిలే దీవెనా చివరి
ఉందిలే దీవెన క్రీస్తు దాసు పాస్టర్ ఉందో ఇంకా ముఖం ముందుంది. హల్లెలూయా దీవెనా ఎందుకా వేదన నవ్వులంటని ముందు తలలు ఉంచేరు ఇక ముందు నవ్వినోలంటని ముందు తలలు ఉంచేరు చేతులు పైకెత్తండి, అందరి చేతులు పైకెత్తాల. ఈ సంఘం గురించి ప్రత్యేకంగా సంఘం గురించి ఇక్కడ నిలబడ్డ నాతో పాటుగా జతపన్నారు ప్రతి దైవసేవకుడు గురించి అందరి చేతులు పైకెత్తాలి. నజుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి విస్తరింపబడును గాక, విస్తరింపబడును గాక. చుట్టుపక్కల అనేక మంది ప్రభ తండ్రి విభ్రాంతి చెందును గాక, కార్యాలు జరుగును గాక, కార్యాలు జరుగును గాక. దాసుడు ఎక్కడ అడుగు పెడుతున్నా ప్రభా జరుగును గాక, యేసు నామములో జరుగును గాక, యేసు నామములో కలుగును గాక, యేసు నామములో కలుగును గాక, జరుగును గాక. మేము ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభుత్వాన్ని సంఘటన కాపని ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క బిడ్డకు ప్రభుత్వాన్ని ఓపిక ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో తండ్రి మీ అందరికీ వందనాలు.